3 లక్షల మంది సబ్స్క్రైబర్స్ చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నువ్వు పెట్టిన మట్టి నాకు బంగారం కావాలరా తమ్ముడా. నీ 7 బంగ్లాలు గారిపోయి 7 కమ్మల గుడిసె కావాలరా. నీ తమ్ముడి మీద అయిపోదు ఊరా నా తమ్ముడా. తమ్ముడా చూడు ఎలా నేను ఏదో దోయకనా ఏదన్నా పెట్టినా తమ్ముడా, అన్నం పెట్టినా మంచిదా, మన్ను పెట్టినా మంచిదా అంటే దోయక మన్ను పెట్టినా ఈ ఆడబిడ్డ మన్ను పోయవచ్చునా తమ్ముడు మీద. నేను ఏదో తెలియక పెట్టినా, నా తమ్ముడు ఏదో తెలియక పెట్టినా పట్టుకొని పోవాలి కదా, మీద మన్ను పోయవచ్చునా ఆడబిడ్డ. నువ్వు కూడా ఇంత పోయి రాదు బాగా వస్తుంది నీకు కూడా. ఇక్కడ కూర్చుంటే మంచిగా తెచ్చిపోయి ఇంకేక బొంద బాగున్నది అదంతా 4 టిప్లను తెచ్చిపోయి సమానం అవుతుంది. ఆ వాగోడు పోయి పిలిచి కొట్టి కలుపుకుంటాడు పోయి ఇక ఎల్లో ఎల్లో అన్నడమ్మా ఎల్లో అన్నడమ్మా మన్ను పోసిన దానికి నా ఇంట్లో ఎందుకున్నానే ఎల్లో అని పడుతూ ఉన్నాడు. ఏ బాయిలు అన్నవాడు, ఏ చెల్లని అన్నవాడు, ఏ చెట్టు కన్నా ఉరి పెట్టుకో, 3 తాడుతోనన్నా ఉరి పెట్టుకో, ముద్రంతా మందన్న రాదు. ఏ బాయిలు అన్నవాడు నువ్వు ఎడవచ్చిన మా అక్కీడ వాయినాలు రాడు, నిన్ను చూడ నిన్ను దానం వెయ్యా. పడక పడక మాట పడ్డలకు బాయిల పడుతున్నా, చెట్ల పడుతున్నా, చెట్టు కురి పెట్టుకుందరా అనిపిస్తుంది. పిచ్చిలేసిన కుక్కలే ఏదన్నా బాయిల పడతా, ఏదన్నా చెల్ల పడతా అని వలవల వలవల కన్నీళ్ళు తీసుకుంటూ వృధా అని పోదామన్నదాట. ఇట్లా ఏడ్చుకుంటా వంగ ఆయుసు లేని వాళ్ళకు బాయ్ అన్న కనబడితే పిడాలు పోయి బాయ్ దొరుకుతుంది. ఆయుసు లేని వాళ్ళకు తాడు కనబడితే తాడు పట్టుకొని పోయి ఏదన్నా చెట్టు ఎవరు చూడని కాడ ఉరి పెట్టుకుంటారు. ఈ ఆయుసు లేని వాళ్ళకి ఏదన్నా మంద కనబడితే పిడాలు పోయి మంద తాగుతారు. ఆయుసు ఉన్న వాళ్ళకి ఏది కనబడదట. ఈ తల్లి తోబట్టుకొని పోతా అంటే ఓ బాయి కనబడతలేదు, ఓ సిరువు కనబడతలేదు, ఓ తాడు కనబడతలేదు. కనబడ్డ కాడ నా పానం తీసుకుంటానని ఇట్లా తోబట్టుకొని పోతాను. అయితే ఈ పిల్ల పోతా అంటే అక్కడ దగ్గర అరుణాశీల నగరం వెళ్ళి అరుణాశీల రాదు. మరి ఆ పిల్లగానికి పెళ్లి లేదు, పేరంటం లేదు. మరి జెండగట్టు సెలియాట మార్గం ఎత్తాను, ఆ పొలం వారు ఎక్కడ దాకా చూసేస్తానని పిల్లగాడు గుర్రం వేసుకొని వస్తాండి, పిల్లి వేసుకుంటా పోతాను. ఆ ఏడిసే పిల్లను చూసి ఆ గుర్రం దిగండి, మీది ఏ ఊరు ఏ పల్లె, ఎందుకు ఏడ్చుకుంటూ పోతాను, మొగోళ్ళు వేయి అడవిలోకి వెళ్ళి భయపడుకుంటూ పోతాను, నువ్వు అడవిలో ఎందుకు ఏడ్చుకుంటూ పోతాను అమ్మా అంటే ఇవ్వరు రాక జరిగిన ముచ్చడంతా పిల్లగాని తోడు చెప్పుకున్నది. మా తమ్ముడు కొట్టిండు, తిట్టిండు, బాయిల పడవన్నాడు, చెర్రవడవన్నాడు, మా తమ్ముని గిట్లా దాదిన గట్ల దాదిన అంటే లేదమ్మా. ఎందుకు అంటే బాయిల పడి సత్య సావుకు పరిష్కారం కాదు, ఇవాళ చచ్చిపోతావు. మరి కష్టం వచ్చిన వాళ్ళు అందరు చచ్చిపోతానులా, లోకం మీద ఎవరన్నా మిగులుతారా? కష్టం వచ్చిన వాళ్ళు చచ్చిపోతే అమ్మా వాని తప్పేందో వాడు తెలుసుకున్నాడు. నా అక్క ఏడవా ఆయన ఎన్నుకులు ఆడకుండా రాకపోతాడా? నా తోడ పుట్టిన వాళ్ళు చెల్లెళ్ళు లేరు, అక్కలు లేరు, మా ఇంటికి తీసుకుపోయి నిన్ను ఆడుకుంటా రావమ్మా అని ఆ పిల్లకు ధీరే చెప్పి ధైర్యం చెప్పి ఆ ఇంటికి తీసుకొచ్చిండు. ఇంటికి తీసుకొచ్చిన వాళ్ళ తల్లిదండ్రులు రాదులు అన్నారు, అయ్యో కొడుక తల్లిదండ్రి లేని పిల్లని పెళ్లి చేసుకుంటే చాలా పుణ్యవురా, ఆ పొల్ల ముఖం చూడకపోతే లక్ష్యం తారం ఆడతాను. బిడ్డ నీకు అసౌంటి పొల దొరకది, ఆ పొల్లని పెళ్లి చేస్తాం అన్నారు. ఈ బిడ్డని కూడా అడిగేళ్ళు, బిడ్డ నా కొడుకును పెళ్లి చేసుకో, అతను నీకు ఇష్టమైతే పెళ్లి చేసుకో బిడ్డ అంటే నాకు అవ్వ ఉండదా, ఆయన ఉండదు, నా తమ్ముడు ఇలా కొట్టిండు, మీ ఇష్టం అయితే నా ఇష్టమే అన్నారు. ఆనాడు తల్లిదండ్రులు రాదు లేకమయ్యా ఆగో అటువంటి వచ్చిన వర్ణశీల రాజకు కరుణాది దేవికి వాళ్ళు లగ్గం చేస్తా ఉన్నారమ్మా. వెళ్ళి చేసినాక చూసిన మాటనక మాట చెప్పి తమ్మును మరిపిస్తా ఉన్నాడు. గుడినాడి కాపురా
పడుతుంది అని దేవుడు వచ్చే దెబ్బ కనబడదాట వాళ్ళ తండ్రి జీవిని పడమార్చి బిడ్డ గర్భాన కొడుకు అయి పుట్టు అన్నాడు రక్తసేన మహారాజు వారి అక్కని కొట్టిండు తిట్టిండు వారి కళ్ళకవర మడాల మధ్య అంచాలే వాళ్ళ తల్లి జీవిని పడమార్చి ఆ కోడలు మమతరాని గర్భాన్ని ఒడిగడుతూ ఉన్నాడు అటువంటి కూర్చుని వాళ్ళు చేసుకున్న భర్త మంచోడు అయితే అవ్వని మరిపిస్తాడు అయ్యని మరిపిస్తాడు అన్నదా మన మరిపిస్తాడా గడియలకొచ్చే గర్భీరమ్మ అలనాటి వాళ్లకు గడియలాట ఇలనాటి వాళ్లకు నెలలైతున్నాయా పెరుగన్నం తింటావా పరవన్నం తింటావా ఏ పండు తింటావు ఏ పనం తింటావని ఏ తిన ముందు అయితే కరే తెచ్చి పెడతామన్నాడు 9 గడియలు సంపూర్ణమైనాడు ఒళ్ళ కూర సాట్ల వంట సొంతం కర్ణవంటి దేవుడు గర్భాల చక్కని కొడుకు జలం ఎత్తనా ఈ పిల్లగాని పుట్టినాక 5 గడియలకు అక్కడ వదినే మమతరాని గర్భాల చక్కని బిడ్డ ఉడతాంది తిన్నాడు 21 దినం నాడు మా అవ్వ పేరు గలవాల మా నాయన పేరు గలవాల నా కొడుకు పేరని కొడుకు పేరు సుందరకాంత రాదని పేరు పెట్టుకున్నది రక్తశీల రాజు కూడా ఏమనుకున్నాడు నేను తల్లిదండ్రుల గర్భాన ఉట్టే గాని మాకు అవ్వ తెలియదు నాయన తెలియదు ఇద్దరు అక్కడ అది పెద్ద చేసిండ్రు మా అవ్వ మా నాయన పేరు పెట్టుకోవాలా నా బిడ్డ పేరని బిడ్డ పేరు సుమనావరిదేవ్ అని పేరు పెట్టుకుంటాలాట ఇక్కడ ఈ పిల్లగాడు పెరుగుతాను అక్కడ పెరుగుతున్నది అల్లారు ముందుగా పిల్లగాడు ఎరగనే 5 ఏళ్ల పిల్లగాడిని ఊళ్ళో ధర్మాల పాఠశాల నడిపిస్తా ఉన్నారు పిల్లగాడు ధర్మాల పాఠశాల చదువుతాంటే 1వ తరగతి 2వ తరగతి 3వ తరగతి చదువుతుంటాడాట పిల్లగాళ్ళ దగ్గర చదివితే చదువు అబ్బుతుందో అబ్బదో అని అరే కొడుకులు మరి సుందరకాంత మహారాజును తీసుకుపోయి ఎక్కడ చదివిస్తున్నారయ్యా ఎరగల శత్రికలు ఏ పల కల్లూరు మాలింగ స్వామి గుళ్ళు గుళ్ళకాడ పల్ల సూర్య శత్రిరాజు చదువు చెప్పవాటనే అల్లా పిల్లగాన్ని తీసుకుపోయి అక్కడ దూరం వేసిన హాస్టల్లో ఎవరు చూడద్దు నా కొడుకు నన్ను హాస్టల్ వేసిండు సోపతి పట్టద్దు ఎవరి సోపతి పట్టద్దు నా కొడుకు లంగ కాదు దొంగ వద్దని పిల్లగాడు తీసుకుపోయి హాస్టల్ వేసిండు అది చదువుకుంటాడా వాళ్ళ తండ్రి రక్తశీల మహారాజును ఆ పళ్ళని తీసుకొచ్చి ఈ పని వేసిండు మంచిగా చదువుకోవాలి పాపుత్రాలు కావాలి వాళ్ళు వచ్చి నా బిడ్డకి ఇంకా పెద్ద చదువు చదవాలని వాళ్ళు అయ్యే తీసుకొచ్చి ఈ పని వేసిండు కలిసొచ్చే కాలం వస్తానంటే నడిచొచ్చే కొడుకు కొడతాడంట ఆ పిల్ల ఈ పిల్లగాడు సోపతి ఊడతారు కాదు మేనత్త కొడుకానో ఈ పిల్లకు తెలియదు మేనమామ బిడ్డానో ఈ పిల్లగాని తెలియదు మరి అట్లా సోపతి గుడి ఒకళ్ళకి అక్షరం రాకుంటే ఒకళ్ళు చెప్పుకుంటాను ఒకళ్ళకి పెన్ను అవసరం పడ్డా మరి పలక అవసరం పడ్డా బల్పం అవసరం పడ్డా బట్టలు అవసరం పడ్డా సబ్బ అవసరం పడ్డా చేసుకుంటారు వాళ్ళు చేసుకుంటారు చిన్న చిన్న సోపతి పెద్ద సోపతి పెద్ద సోపతి ఎలా అంటారా
ఫ్రెండ్షిప్ లైర్ వాళ్ళు చదువుకున్నారు సార్. మీ అవ్వ పేరు ఏంది? మీ అవ్వ పేరు ఏం పేరు అంటానా? మా అమ్మ పేరు మమతరాణి, మరి డాడీ పేరు రక్తశీలరాజు. మీ డాడీ పేరు రక్తశీలరాజు. మీ మమ్మీ పేరు మమతరాణి. మాతరాణి. మరి నీ పేరేం పేరు? నా పేరు సుందరకాంతరాజు. మీ మమ్మీ పేరు ఏం పేరు? మా మమ్మీ పేరు కరుణావతి. మీ డాడీ పేరు ఏం పేరు? మా డాడీ పేరు కరుణశీలరాజు. కరుణశీలరాజు. మరి మీకేమన్నా ఉన్నదా? మాకా? ఓ మాకు బొచ్చాడు ఉన్నది తెలుసా? మాకు ఇంత ఆస్తులు బొచ్చాడు ఆస్తులు. పోయి లెక్క మాట్లాడతాను. బొచ్చడు ఆస్తులుగా మరి బొచ్చడు ఆస్తులు అంటే మీ నాయన అన్న పెళ్లి జోలికి ఇట్లా తీస్తాడ? మా నాయన పెళ్లి రోజులు తీస్తాడు అంటే అప్పుడప్పుడు అనుకుంటారు మా మమ్మీ మా డాడీ ఎక్కడన్నా పొల్ల పెళ్లి వేయాలి, ఎక్కడన్నా మంచి అబ్బాయి దొరికితే ఈ సంవత్సరం కలిసేత చేస్తామని అనుకుంటారు. మా మమ్మీని మా డాడీ అనుకుంటారు. చేసుకోపోయినా అంటే నచ్చినోడు దొరకద్దా? బెండకాయ లెక్క ముదిరినా ఇంకా చేస్తానన్నప్పుడు చేసుకోక ఇంకా నచ్చినోడు దొరకదా అంటే మరి నీకెవరు నచ్చిందో చెప్పు. నాకెవలేదు, నువ్వే నచ్చినావు. ఏంది నువ్వు? నేను నచ్చింది. ఇద్దరు కలర్ ఒక తీరు కలర్ ఒక తీరు ఉన్నది, మోకాలు ఒక తీరు ఉన్నాయి. నువ్వే నచ్చినావు నాకు తెలుసు. దేవుడు కొడుకుతాడు ఇప్పుడు మీ ఇద్దరిని. ఇప్పుడే ఎప్పటికీ ఇక పెన్ను కావాలి అనుకొని నా పెన్నుతో రాసుకొని మళ్ళీ నా శిరాన్ని తొడగొట్టినావు. ఇంకా మళ్ళా నా శిరాన్ని తొడగొట్టినావు. ఇక మళ్ళా నువ్వే కావాలంటున్నావా? నీ సిరాన్ని తొడగొట్టమంటే నా కాపీ నిండలేదా? ఓడిసిందా నీ సిరా? బెండకాయ దొండకాయ నువ్వే నా గుండెకాయ తెలుసా? నువ్వు లేకుంటే నేను బతకలేనండి. పూజ కోసం పువ్వు, నా కోసం నువ్వు. ఒక్కసారి నవ్వులో పుట్టుకొచ్చింది. ప్రేమలేని జీవితం పువ్వు లేని చిత్తతో చెట్టుతో సమానం. అద్దయ్యా ముద్రకిత్తాను కానీ దాని పెయ్యి అంతా ముళ్ళ పంచి కూడా అద్దయ్యా బంగారు పోరిని చూస్తాం మేము అందరం దాశోళం ఇంట్లున్నాం. ఎందుకో అంటే దానికి ముండ్ల పంచి కూడా మొత్తం పెయ్యి అనేటికి ఉన్నాయి. అద్దయ్యా ఉంటేది నేను రోడ్లో పుట్టినా నా పెయ్యాన్ని రోవాలే ఉన్నాయి. నీకు గదికి ఏం బాధపడతానండి. ఎందుకు నేనంటే నీకు ఇష్టమే కదా? ఎంత ఇష్టము? నేనంటే నీకు ఎంత ఇష్టం? అంతేనా? వెనక కమ్ముందరికా ఎటు ఎక్కువ ఉన్నది? అందరికీ ఎక్కువ ఉన్నది. అటే ఇష్టం. మరి నేనంటేనా? నువ్వంటే చాలా ఇష్టం తెలుసా? ఎంత? ఇగో గింత. ఊరేమో నేను గింత చూపెడితే నువ్వు ఇస్తావు అంటే నేను బబ్బర్ పప్పు చూపుతే ఇక నేను గింత చూపెడతానా ఏంది? అయ్యో ఇంతలు ఉండదు తెలుసా ప్రేమ? కాన్ని కంచడెందుకు అయ్యా? అయింది ఆకలి చాలదా? అయితే వీళ్ళిద్దరికి ఇట్లా పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. సంగతి ఇక్కడ వీళ్ళ అమ్మకేమెరక, అక్కడ ఈ పిల్ల తండ్రికేమెరక. ఇక బల్లల్లా పిల్లలు ఇక బడిసెలు వచ్చినాక ఈ పిల్ల తల్లిగారింటికి పోయింది. ఈ పిల్లగాడు వాళ్ళ ఆమె దగ్గరికి పోయింది. ఏ తల్లిదండ్రి అయినా గాని పిల్లల నడకలు చూసి పెళ్లి చేస్తాం అనుకుంటారు. అయితే ఆ కర్ణవతిదేవి అన్నది, కొడక ఇక నువ్వు చదువుకున్న కాడికి రాళ్ళు సత్యదాకా చదువుకున్న చదువు వచ్చేది కాదు, నీకు ఈ సంవత్సరం పెళ్లి ఎత్తానంటాడు. మీరు ఆయన పెళ్లి చేసుకోవాలరా కొడక అన్నది. అవ్వా నేను పెళ్లి చేసుకొని అన్నాడు. ఎందుకు కొడక అన్నది. అంటే నేను అక్కడ బయలునే ఒక అమ్మాయిని చూసినా లవ్ చేసినా అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అన్నాడు. ఎవరు కొడక? ఎవరు? ఏ ఊర్రా వాళ్ళది? వాళ్ళది సుందరశీలని అగురమాట. వాళ్ళ అవ్వ పేరేమో మమతరానట, వాళ్ళ నాయన పేరు రక్తశీల రాదట, ఆమె పేరు సుప్నవతి అట.
ఇక అదే బల్లె నేను చదువుకుంటాను, అదే బల్లె ఆ పొల్ల చదువుకుంటాను. ఇక మేము నన్ను తప్ప నిన్ను తప్ప ఎవరిని పెళ్లి చేసుకున్నాను ఆ పొల్ల అన్నది. ఇక నేను కూడా అన్నా నిన్ను తప్ప నేను ఎవరిని పెళ్లి చేసుకున్నాను నేను అన్నా. మేము భాషలు చేసుకున్నాం, నువ్వు పెళ్లి చేస్తానని పెళ్లి చేసుకోను, నేను ఆ పిల్లనే పెళ్లి చేసుకుంటేనే ఆ పిల్లనైతే నేను నాకు చెయ్యి కానీ నేను వేరే అమ్మాయిని చేసుకోని అన్నాడా. పిల్ల పాడువాడా నా కొడుకు, పిల్ల పాడువాడా నా కొడుక, పిల్లమైన మన్ను పోయా మన్ను పోయో నా కొడుక మధురా పాదిపోయిన తమ్ముడిని మల జ్ఞాపకం చేసినవా కొడుకో, వాడు ఎవడో కాదు నా తోడ పుట్టిన తమ్ముడే కొడుక. తమ్ముడా అటువంటి వాడు నా తమ్ముడు, అనరాని మాటలను తిట్టరాని తిట్టి కొడుక నన్ను ఇంట్లోకి వెళ్ళి ఇళ్ళ కొట్టిండురా నాయన. పూతలు వేసినట్టుగా ఇవ ఆనాడు ఎన్ని మాటలు అన్నాడో ఎన్ని దెబ్బలు కొట్టిండో అన్ని మాటలు అక్కడ అవ్వా వాడు ఇస్తానంటే నువ్వు తీసుకొస్తారేమో, వాడు ఇస్తానంటే నువ్వు తీసుకొస్తా, లేకుంటే వాడు ఆ పొల్ల రానంటే అన్ని విడిచిపెట్టేస్తా. అవ్వా నువ్వు నిన్నెట్లా కొట్టిండో నిన్నెట్లా తిట్టిండో పోదాం రావే అవ్వా అని తీసుకున్నాడమ్మా. చేసుకుంటా అమ్మను తీసుకొని ఆయనను తీసుకొని సుందరసేన నగరం వచ్చనే మామగారి ఇల్లు అంటని మామగారి ఇల్లు అనగానే ఎవరు ఆయన తీసుకొని ఇంటి ముందర వచ్చేయండు. ఎవరు కావచ్చు చేస్తాడు మమ్మీ, ఎవరో అత్తారు పిలుస్తారు మమ్మీ. అయ్యో ఎవరు కావచ్చు బిడ్డ, అట్లా పోయేటోడు ఇటే వస్తాడు, అట్లా పోయేటోడు ఇటే వస్తాడు, ఇట్లా పోయేటోడు ఇటే వస్తాడు, ఇట్లా పోయేటోడు ఇటే వస్తాడు. అందరు వస్తారు, అందరు వస్తారు, నాకే తలుగుతారు. ఓ పాడుకోవు దేనికి రో, ఓ లంచం ఉండవో కర్య కాకి నువ్వు అన్నం పెట్టే తల్లివాని. నేను అన్నం పెట్టే తల్లిని కాబట్టి నా అన్నానికి ఆశపడి అందరు నా ఇంటికే వస్తారు. మరి ఎవరు కావచ్చు, నాకు ఒక్క నేను మావకు అల్లుండి అత్తగా మిండి అవని బాంచనే నాకు ఆనాలు లేడు మిండేది ఈనాలు లేడు. ఓ పాడు కావు లేనప్పుడు లేకపోయి అత్తనన్నప్పుడు ఉంచుకోరాదు. అవ్వో నాకు ఇప్పుడు మిండేది అంటే భయం అవుతుంది. అవ్వో నీ బాంచని నాకు మిండెల సోపు లేదు కానీ మరి ఎవరు కావచ్చు నేనే పోయి వస్తున్నా అని ధన అటువంటి కలుగున్న తలుపున్న వేడికి వచ్చినది. చిట్టా పొట్ట చిన్నుకులకు ఏడవిన్నవరో రాత్రి నువ్వు ఏడవన్నవరో రాత్రి చిట్టా పొట్ట నువ్వు ఏడవన్నవరో రాత్రి కబడ్డీ చిట్టా పొట్ట చిన్నుకులకు ఏడవన్నవరో రాత్రి నువ్వు ఏడవన్నవరో రాత్రి
వాడివిరా అచ్చుడు తోటి పెట్టన్న తెలియదు ఏంటి బ్రో పాడుకో గడ్డగైతే ఒక్క దగ్గర మంచిగా దాదా అవ్వో లంజ కొడుకో సాధన అయితే లేదా నువ్వు సాధన అయితే లేదా వాళ్ళ ముగ్గురు దగ్గర వాళ్ళు అందుకొని నేనైతే మంచిగా వెళ్తారా నేనే అవ్వని పంచనే వీడు చూసి అంటే గంట పక్కి వాడు ఉన్నాడు మీకు తాడు తెంపుతే పాడుకో ఏంది ఎవరు నువ్వెవరైనా నన్ను కొడతాను నువ్వెవరు నన్ను కొడతానా పాడుకోవు ఎవరు అయ్యో ఈ లంజ కావాలేదా ఈ లంచ్ కావాలంటే అది ఎవరాళ్ళు మా ఆడుతుంటా ఆడు దుడ్డా మీరు ఆడు దుడ్డు ఉంటారా మా ఆడిబిడ్డ 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 ఇగో నాకెర మొగ తుచ్చినదిరా గదేరా గుడ్డల బ్యాగ్ చేసే పాడుకోవు కదా అత్తనల్లా అనుకున్నాడే రామారావా దుడ్డంటవా గాలంటవా నువ్వు ఇప్పుడే గింత మన మాటలు మాట్లాడు అంటే అప్పుడెంత మన మాటలు మాట్లాడినవా వల్ల నీ బాంచడం కొట్టకురా లంజన్ తీసుకొచ్చి నీకు పెళ్లి చేస్తే గింత కావరా గింత మనం నీ బాంచను బాణం ఆయివంటే నీ బాంచను ఇంకో రెండు కొట్టు ఇంకో రెండు కొట్టు ఏంది తాడు చెప్తున్నా బల్లెక్క కదుకురా నీ మొల్లారం కొట్టే పానం ఆయివంటే నీ బాంచను ఈ గుద్దుడు ఏడు నేర్చుకున్నావు బిడ్డ మంచిగా గుద్దుతాను నేర్చుకుంటే రాదమ్మా మావాడు ఒక్క రోజానికి ఇట్లా గుద్దలే చికెన్ వాయరో మీ తాడు దెబ్బతో ఎప్పుడో ఆ పానం అలగా ఉన్నది నీ పాంచనుకు ఇగో నా లెక్కనే మీరు సగం ఇట్టే చేసుకోర్రి ఉడకపోసినప్పుడు తీయచ్చు ఊరికి పోయినప్పుడు పెట్టుకొని పోవచ్చు పేర్లు పడితే తీసి ఇట్లా ఉక్కోవచ్చు ఇక ఇట్లా ఉక్కుండా ఇట్లా నోట వారేసుకోవచ్చు ఖరాబ్ చేయద్దు పేర్లను అవి అట్టిగానే తయారవుతారా పెద్ద రౌదవుతుంది అవి తయారవుతారు అయితే అత్తవీన మామనేసి మామయ్య అత్తనేసి పెట్టి పెట్టి దెబ్బలు కొట్టి గానాడత్త మామరాజులు వచ్చి అయ్యో చెల్లేను బతుకున్నా తెలియదమ్మా నా తప్పులు క్షమించమా తనములు కాపాడు అని ఉరికిపోయి అక్క కాళ్ళ వినమంటారు కాదు అక్క కర్ణవతి అన్నది మరి చచ్చిపోయిన మా అవ్వ కనబడుతుందా చచ్చిపోయిన మా నాయన కనబడుతుందా వానికి ఏదో కోపం వచ్చి ఓ మాట అనవచ్చు నా కోపం వచ్చి నేను వెళ్ళిపోయినా ఇన్ని రోజులు బట్టి నా తమ్ముడు నేను కలిసి లేవు ఇకనన్నా కలిసి ఉంటావు రా నా తమ్ముడు చచ్చిపోతే నా తమ్ముడు కనబడదు అన్నది యాపక ఎంత చేదున్నా కోసకి ఎవల రక్తం వాళ్ళకు దాంట్లో ఆడుతుందట మరి ఈ అత్త అంటది అల్లడ నీ కొరకే సంపాదించింది ఉంటది ఏం సంపాదించిన ఈ ఆస్తి అంతా నీకోసం సంపాదించిన బిడ్డ నాకు ఒక్క బిడ్డ నాయగా నేను ఎవరికి పెడతా చెప్పు బంగారు పనులు సంపాదించినట్టు పాస్ పనులు దీన్ని ఓడగొట్టిండట పాస్ వాళ్ళు సంపాదిస్తే బంగారు పనులు ఓడగొట్టిండట అయితే ఇక మీ కొరకే సంపాదించిన అల్లుడా అని కాళ్ళు పట్టుకున్నది గానాడు పెద్దక్క కర్ణవతి నీకు అటువంటి చూసినవా పెద్ద బావని పిలిపించి ఎంత కోపం ఉన్నా ఎంత పగలున్నా సచ్చినాడు పుట్టినాడు పెళ్లినాడు కలుతారాట పెద్ద
పెద్దక్క అరుణావతి దేవికి మతరావు చేసిండు. నా చిన్నక్క కరుణావతి దేవి కొడుకు నా బిడ్డనిచ్చి పెళ్లి చేస్తాను అక్క, నా పెళ్లి కాడికి రమ్మని. మరి పెద్దక్కకు పెద్ద బాబు మతలావు ఎత్తాగో అన్నాడు. ఆగో అటువంటి వీళ్ళింటికి వచ్చిండు. మరి అక్క వీణ చెల్లెవాడి చెల్లె వీణ అక్క వాడి కలకల కలకల కన్నీరు వేసిండు. ఇకనన్న కూడి బతుకుదామని ఆకాశం అంతా అరుపులేసి భూదేవంత గద్దెలేసి నిమ్మలు కొట్టి వేసి పంచలు కొట్టి పందిరేసి పెళ్లి 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 రాదు పెళ్ళి రాజు మగరాలి మా ఇంట్లో సుఖరాదు పెళ్ళి రాజు మగరాలి సుఖనకరణ మహారాజు సుఖనామతి దేవి లక్ష్మణ వెళ్ళి చేసిందమ్మా. సుందరకాంతరాజు సుఖనామతి దేవి లక్ష్మణ వెళ్ళి చేసి రాజశ్రీ వాసనం మీద కూర్చుని పెట్టినారు. అక్కింటికి చెల్లె పోతుంది, చెల్లింటికి అక్క పోతుంది. ఇద్దరు అక్కలు కలిసి తమ్మునింటికి పోతారు. కూరట్ల కలువ కూడి బతుకుతున్నారు, కాలువలు నిల్వలు కలిసి బతుకుతున్నారు. మరి ఇలా చక్కని రాజమ్మ గారి పేరు వినా చక్కని రాజవ్వ గారి పేరు వినా మరి అగో నలుగురు తమ్ములు, తమ్ముల బిడ్డలు, తమ్ముల కొడుకులు వీరందరూ దాదాది మనం కలిసి ఇలా 11 నాడు రామరామ పండుగ చేసిన మంగళము మా దేవరాణి మమ్మల్ని మంగళము మా దేవరాణి మమ్మల్ని మంగాలి దేవి తల చూసింది తెల్ల కలిసింది తోకబట్టి ఆరు దాటింది ఆవు తోకబట్టి ఎల్ల గలవాయ కంట పోయి